మీ అందరికీ తెలుసు, ఈ నెల 30వ తారీఖు నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగబోయేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతో ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టీటీడీ విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్ నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈరోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తారు. ఇది కేటగారికల్గా మనం క్లియర్గా పలుమార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ అదే ఈసారి కూడా మనం అదే చెప్తున్నాం, అదే 10 సార్లు అదే చెప్తున్నాం. దయచేసి టోకన్లు ఉంటేనే మీరు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. లేదు మేము కొండకు వస్తాం, బయట నుంచి చూసి వెళ్తాం అని అంటే అది మీ ఇష్టం, మనం ఎవరిని కాదనిలేము. మనం రావద్దు అని అనడానికి టీటీడీకి ఎలాంటి అధికారం లేదు. కానీ వస్తే ఇబ్బంది పడతారు, దర్శనాలు లేకుండా వెళ్ళాల్సి వస్తుంది అనేది ఒకటే ఈ ప్రజలకు దృష్టికి తీసుకురావాలని చెప్పి 10 సార్లు ఇదే నొక్కి ఎందుకు చెప్తున్నామంటే ఇది వైడ్ పబ్లిసిటీ కావాలి జనానికి, భక్తులకి. అందుకనే మీరందరూ కూడా దయచేసి మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.